హాయ్, నేను మీ సుజాత. ఇవాళ అయితే వచ్చేసి తులసి మాల తయారు చేసుకున్నాం కదా. తులసి మాలను అయితే ఇలాగ సత్యదేవుడి ఫోటోకి అయితే వేసుకున్నానండి. చూసారా అసలు చిన్న తులసి మాల అయినా కానీ ఎంత నిండొచ్చేసిందో. చక్కగా అందులో మనం మన చేతులతో తయారు చేసుకున్నటువంటి తులసి మాల కదా. నాకైతే చాలా తృప్తిగా అనిపించింది. దీపం పెట్టుకున్నాను. ఇక్కడ ఉమ్మెత్త పూలు అయితే చక్కగా పోస్తున్నాయి. మృత్యుంజయ మంత్రం చెప్పుకుంటా అయితే స్వామికి అలంకరణ అనేది చేసుకున్నాను. రోజు పోస్తూనే ఉన్నాయండి. నేనైతే స్వామికి పువ్వులు పూచినాయి అనుకోండి. ఇవి వచ్చేసి శివుడికి, అలాగే ఎర్ర పూలు వచ్చేసి వినాయకుడికి, మన వేరే ఇంకా పూలు ఉంటాయి కదా, అవి వచ్చేసి విష్ణుమూర్తి స్వరూపాలకి, ఎరుపు లేదా పసుపు రంగు పువ్వులు వచ్చి అమ్మవారికి, ఇట్లాగైతే కొంచెం కొన్ని దేవుళ్ళకి అనేది మ్యాక్సిమం పెట్టుకుంటా. ఇదైతే మేము ప్రొద్దుటే బయలుదేరి కొల్లేరు వెళ్తున్నాం అనమాట. కొల్లేరు కోట అంటాం కదా, అక్కడికి వెళ్తున్నాము. మాకు ఇక్కడ ఈ రోజుల్లో పౌర్ణానికి అమ్మవారికి కళ్యాణం అనేది జరుగుతుంది. 15 రోజులు ఉత్సవాల కింద చేస్తారు, అంటే తిరునాళ్ళు అంటారు కదా, అట్లా జరుగుతుంది. ఇదంతా కొల్లేరు రిసార్ట్ ఏనండి, మొత్తం అంతా ఇది కొల్లేరే. ఈ రోజుల్లో ఏంటంటే మనకి కొల్లేరు అనేది వాటర్ తగ్గిపోయిందనమాట. జనరల్గా అయితే కొంచెం ఏప్రిల్ అలా వచ్చే వరకు ఇవన్నీ వాటర్ ఇంకా ఎక్కువగా తణుకులాడుతూ ఉంటాయి. బట్ ఈసారి ఏంటంటే ఎండలు కూడా ఎక్కువైపోయినాయి, పొల్యూషన్ ఎక్కువైపోయింది. అందుకని కొంచెం వర్షాలు అవి కూడా ఉంటాయి కదా. మేము వెళ్తుంటే దారంతా కొంగలే, మీరు కరెక్ట్గా చూస్తే. అంటే ఇది ప్రొద్దుటే వెళ్తున్నాం కదా. నాకు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే నైట్ అంతా నిద్ర పట్టదు, నైట్ నిద్ర లేదు. జాగ్రత్తగా మంచు ఒక పక్క మనం జర్నీ చేసేటప్పుడు ఏమవుతుందంటే కెమెరాకి కొంచెం స్నో లాగా పడుతుంది కదా, అలా పట్టేసింది. నీటి కొంగల్లో కూడా చాలా దగ్గర 8 రకాల కొంగలు ఉన్నాయండి. ఇదైతే వేరే ఒక కంట్రీ నుంచి వస్తాయి అన్నమాట కొంగలు అనేవి. ఆ పక్షులు వచ్చి వేసవకాలం ఇక్కడ వాటర్ కానీ వాటికి ఫుడ్ కానీ బాగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉండి 3 నెలలు 4 నెలలు ఇక్కడ ఉండి మళ్ళీ ఆ దేశానికి అనేది ఎగిరి వెళ్ళిపోతాయి అని చెప్తారు. ఇదిగోండి కొల్లేరు రిసార్ట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. వన్యప్రాణి కేంద్రం అంటారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకని ఇది ప్రపంచ దేశాల్లోనే చాలా ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం అనమాట. అదిగోండి దూరంగా కనిపించేది మొత్తం కొల్లేరు అనమాట. ఇది అసలు ఒకప్పుడైతే ఈ రోడ్లు ఇవి అంతా చాలా భయంకరంగా ఉండేవి ఒక 20 సంవత్సరాల క్రితం. ఈ రోజుల్లో వెళ్ళినా వర్షం పడితే పక్కకి పడిపోతామా అన్నట్టు ఉండేదన్నమాట. కాలంలోకి వెళ్ళిపోయినట్టే కొంచెం ఏదన్నా బెణికితే, అంత ఇదిగా ఉండేది. అలాంటిది ఇప్పుడు దగ్గర రోడ్డు అనేది డబల్ రోడ్డు చేసి చాలా బాగా చేశారు. ఇదైతే కొల్లేరులో గెస్ట్ హౌస్ ఉంటుంది అనమాట. ఎవరన్నా వెళ్తే ఉండడానికి కొంచెం అలాగా ఏమంటారో మరి అలా ఉంటుంది. దీన్నే రిసార్ట్ అనుకుంటారు. ఇక్కడ రూమ్స్ అవి కూడా ఉంటాయి. హోటల్ ఏదో ఉంది అని చెప్తారు. ఎప్పుడు నేనైతే వెళ్ళలేదు. ఇదంతా పక్కన గ్రామాలు అనమాట. ఇక్కడ దగ్గర మేము వెళ్ళే దారిలో 4-5 గ్రామాలు తగులుతూ ఉంటాయి. ఒక్కొక్క గ్రామానికి అన్ని చేపల చెరువులేనమాట. పొల్యూషన్ చూడండి, రోడ్డు పక్కన ఎంత క్యారీ బ్యాగ్లు, చెత్త చెదారాలు ఎలా పొల్యూట్ చేసేసారంటే. ఒకప్పుడు చిన్న పూరిళ్ళు అలా ఉండేది. ఇక్కడ చూసారా ఎంత పెద్ద చర్చ్ ఉందో. ఇది కోటేశ్వర దుర్గాపరమ, పత్తికొళ్ళంక, పైడిచింతపాడు ఇట్లా ఉంటాయండి ఈ ఏరియాలో. ఈ బిల్డింగ్లు ఇవి అసలు ఇది ధర్మక్షేత్రం అనమాట. ఇది కోటేశ్వర దుర్గాపురం నాకు తెలిసి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇదంతా వాటరే. ఇది మొత్తం కొల్లేరు మాకు కొంచెం దూరం మధువాపురం అని ఉంటుంది, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అటు సైడు కైకలూరు, ఆకువీడు అటు సైడ్ వరకు కొల్లేరు అనేది ఉంటుందండి. చాలా పెద్దది. ఇటు వచ్చే బర్డ్స్ తగ్గిపోయినాయి, ఎందుకంటే వీళ్ళు చేపలు పట్టుకోవడానికి అని చెప్పేసి బాంబులు వేస్తారంట. ఆ నాటు బాంబుల వల్ల సౌండ్స్కి అవి చనిపోవడం కానీ ఎగిరిపోవడం కానీ జరుగుతుంది. ఇక్కడ ఈ పొల్యూషన్కి వీళ్ళు చేసే అసాంఘిక కార్యక్రమాలకి అవి అయితే రావటం తగ్గించేసినాయి అంట. ఇక్కడ ఆటపాక ఏదో అని ఉంటుంది. అటు సైడ్ అయితే కొన్ని పక్షులు ఇప్పుడు వచ్చిన తర్వాత పెద్దవి అయిపోతాయి, ఎగరలేకపోతాయి, అట్లాంటివి ఉంటాయి కదా.
అలాంటివి మాత్రమే పిల్లల్ని పెట్టుకుని అట్లా ఉంటున్నాయి. మేము లాస్ట్ ఒక 25 ఇయర్స్ ఆ మధ్యలో వెళ్ళినప్పుడు చాలా వరకు కనిపించాయి అన్నమాట. బర్డ్స్ ఎలా ఉంటాయంటే పెద్ద శరీర పరిమాణము దగ్గర దగ్గర 10-12 ఇంచులు ముక్కుతోటి ఉంటాయి అన్నమాట. అది ఈ కొల్లేటి కొంగలు ఫేమస్. అలాంటిది ఆ కొల్లేటి పక్షులు అనేవి రావట్లేదు ఇప్పుడు. నాకైతే ఒక 7-8 మాత్రమే కనిపించినాయి. ఇవన్నీ ఇళ్ళే. ఇక్కడ దారిలో పత్తికోళ్ళ లంక అనేది ఉంటుంది. ఆ పత్తికోళ్ళ లంకలో నాకు తెలిసిన తర్వాత అసలు నిష్కారణంగా చంపేసుకున్నారండి. ఇదే ఆ ఊరు. ఎంత అన్యాయం అంటే మా దగ్గరలోనే చాలా కేసెస్, గొడవలు. వీళ్ళు బాగా క్రూయల్ మైండ్ సెట్ ఉంటారంట. 2 వర్గాలు ఉంటాయి. ఆ 2 వర్గాలకి పడక పొడి చేసుకుని నరికేసుకుని అట్లా చేసేసారు అనమాట. తెలిసాక జన్ని అసలు పూరి గుడిసెలు ఉండేవి. అలాంటిది పెద్ద పెద్ద బిల్డింగ్లు పక్కాగా కట్టేసుకున్నారు. ఎందుకంటే కొల్లేరు గ్రామం, కొల్లేరు వాటర్ ప్రదేశం కదా, అందులో మురుగు ఎక్కువ ఉంటుంది కదా, నేలలో ఇళ్ళు అనేది నిలబడదని అలా టెంపరీగా మాత్రమే కట్టేవారు. అలాంటిది ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు అనమాట. ఇది పైడేసింతపాడు ఆ ఏరియాలో ఉన్నారు. కాదనుకుంటా పత్తికోళ్ళ లంక ఏదో సంథింగ్ దాటిన తర్వాత ఉన్నటువంటి గుడి. అది కూడా చాలా పెద్ద గుడి ఉంది. అంతా ఏదో గడ్డి ఉంటుందండి చుట్టుపక్కల. చెరువుల్లో మట్టి తీసి గట్టుల్లాగా వేస్తారు. ఆ మట్టి చూస్తేనే నల్లగా భలే కలర్ బాగుంటుంది చూడటానికి దగ్గర నుంచి. అటు ఇటు కూడా ఒక పక్క ఏమో మట్టి ఉంది, ఒక పక్క ఏమో గడ్డి ఉందన్నమాట. ఇదిగోండి ఇదంతా వాటరే. దీంట్లో మేము వెళ్తూ ఉండగా ఇలాగ వాటర్ అనేది చేపలకి మరి అది ఏమంటారో నాకు తెలీదు, అవి తిరుగుతూ ఉంటాయి, ఆక్సిజన్ ఇస్తాయంట అవి తిరుగుతా. వెళ్ళే క్రమంలో ఈయనైతే ఆపలేదు, దర్శనానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి. మామూలుగా అయితే మాకు చాలా చాలా బాగా జరుగుతాయి ఈ తిరునాళ్ళు అనేది. ఆ కంగారులో అయితే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. నేను ఇంకా ఊరికే ఒక మెమరీలాగా గుర్తుంటుంది అని తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా అయ్యే. ఎంత అసలు చాలా బాగుంటుంది దగ్గర నుంచి చూస్తే. కొంచెం ఆగి ఆ ఎన్విరాన్మెంట్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే చాలా నీట్గా, చాలా ప్రశాంతంగా దారంతా ఒక్కొక్క చోట మంచి మంచి వాసనలు వస్తూ, ఒక్కొక్క చోట వీళ్ళు ఏదన్నా ఎరువులు అలాంటివి ఇస్తారు కదా చేపలకి, బలాలు అలాంటివి స్మెల్ కూడా వస్తూ ఉంటాయి. ఇంత దూరం నుంచి చూస్తే ఇప్పటికి ఒక్క చోట పట్టారు చేపల్ని. అసలు మేము వెళ్ళినప్పుడు ఇదివరకు ఎక్కడ చూసినా ప్రొద్దుటే చేపలు పడుతూనే ఉండేవాళ్ళు. అలాంటిది లోడ్ జరుగుతూనే ఉండేది. వాసన నీచు వాసన వస్తూ ఉండేది. అట్లాంటిది ఎక్కడ ఒక్కళ్ళు కూడా లోడ్ జరగడం అనేది లేదా, ఒక్క చోట కనిపించింది. చూసారా బిల్డింగ్ ఇదంతా, ఈ ఏరియా అంతా మా లీడింగ్ ఎమ్మెల్యే గారి కటౌట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు అంటే 2 వర్గాలు ఉంటాయి. 2 వర్గాలు ఇప్పుడు ప్రస్తుతం లీడింగ్ తెలుగుదేశం కాబట్టి మంచిగా ఎక్కడ చూసినా కటౌట్లు పెట్టి మా ఎమ్మెల్యే గారి మంచి హడావుడి చేస్తూ ఉన్నారు. మేము వచ్చే దారిలో అయితే వాళ్ళు ఏదో మీటింగ్ జరుగుతుందంట, అక్కడ కూడా మంచి హడావుడిగా ఉన్నారనమాట. ఈ బిల్డింగ్ చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ కట్టేశారో. అసలు ఇది ఎప్పుడు కట్టారో కూడా అర్థమే కాలేదు. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. వీళ్ళంతా వడ్డీలని ఒక వర్ణం వారనమాట. అదొక వర్ణం. చర్చిలు ఉంటాయండి. అసలు ఎంత పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయో. అసలు వచ్చే దారిలో దగ్గర దగ్గర 4 ఊర్లో ఏమో దాటొచ్చామో. 4 ఊర్లలో కూడా వడ్డీలు ఎక్కువ. అలాగే వాళ్ళు ఇదివరకు పూజలు బాగా చేసేవారు. ఈ పెద్దింట్లమ్మ తిరణాలు అనేది బాగా జరిగేది. ఇప్పుడు కొల్లేటి కోట అంటే పెద్దింట్లమ్మ అమ్మవారు అనమాట ఆవిడ పేరు. ఆ తిరణాలు అనేది ఈ వడ్డీలు బాగా చేసేవారు. ఈ చర్చి చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు. ఇలాగ అంతా కన్వర్టెడ్ అయిపోయి పెద్దగా ఇప్పుడైతే ఈ తిరణాలు అనేది మంచిగా ఇదివరకు అంత వైభవంగా ఉన్నాయని నేనైతే అనుకోవట్లే. ఇది ఇంకా ఆ కొల్లేటి కోట వెళ్ళే దారి వచ్చేసింది. ఇప్పటి వరకు చూసింది ఉంటాయి కదా ఒక పంచాయతీ, ఒక మండలంలో, అలాగే ఇది ఇప్పుడు ఈ కొల్లేటి కోటకు సంబంధించిన ఏరియా అనమాట. అది మండలం కానీ లేకపోతే ఇది నాకు తెలిసి ఆకివీడు మండలంలోకి వస్తుంది అనుకుంటండి. సూర్యుడు వచ్చాడు చక్కగా మంచి
ఆరెంజ్ అండ్ రెడ్ మిక్సింగ్ కలర్లో ఉన్నాడు. ఇదిగోండి ఈ పక్కన కూడా అంతా ఇదే కొల్లేరే, ఇది కూడా కొల్లేరే. ఇది అసలు కనిపించినంత వరకు కొల్లేరే మునిగిపోతూ ఉండేది. అసలు మేము ఇదివరకు వెళ్ళినప్పుడు చాలా వాటర్ ఉండేది, అలాంటిది వాటరే లేదు ఇప్పుడు. ఎక్కడికక్కడ బేట్లు కూడా వేసేసింది ఈ నేల అనేది. ఈ పక్కన వెళ్తున్నప్పుడు మొత్తం చెరువే, ఇదంతా కొల్లేటి చెరువే. అంటే చెరువు అంటారు, ఇంకా దాన్ని కొల్లేరు అంటారు అంతే. నాకైతే సూర్యుడిని అలా చూస్తా కూర్చుండిపోయాను. ఇక్కడ కూడా కొన్ని రకాల కొంగలు అనేది ఉంటాయి. క్యాప్చర్ చేయడానికి అంత పెద్ద కెమెరా కాదు కాబట్టి క్యాప్చర్ అవ్వలేదు అవన్నీ. చాలా రకాల పిచ్చుకలు, మనకి ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం అనుకో, మనం వెళ్తున్నాం అని భయం కూడా లేకుండా మనతో పాటు ఈక్వల్గా వచ్చే పక్షులు కూడా ఉంటాయి. అసలు కొన్ని నీటి కాకులు అని ఉంటాయండి, అలాగే నీటి బాతులు ఏదో సంథింగ్ ఇలాగ అంటూ ఉంటారు, అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఈ కనుచూపు మేరలో మామూలు కొంగలు ఉన్నాయి, కొంగల్లోనే 4-5 రకాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను చెప్పిన అసలు కొల్లేటికి సంబంధించిన పక్షులు కాకుండా ఇంకొక రకం ఉంటాయి. అవి కూడా ఇంచుమించు 12 ఇంచెస్ ముక్కుతోటి కొంచెం అంత దగ్గర దగ్గర 1 కేజీన్నర 2 కేజీలు బరువు ఉంటుందేమో నాకు తెలిసి. అంత పరిమాణంలో ఉన్నటువంటి కొంగలు కూడా ఉంటాయి. ఇటువైపు అయితే తామర పూలు ఉంటాయి. అసలు ఒక ప్లేసు ఆగి చూస్తే దగ్గర దగ్గర మనకు అరచూపు మేరంతా కమలాలే ఉంటాయి. అవి లోటస్లు అంటాం కదా, అవే ఉంటాయి. వీటిల్లో 2 రకాలు ఉంటాయి, తామరలు వేరు కలువ పువ్వులు వేరు. ఎంత ప్రస్తుతం ఉన్నది తామరలు ఉన్నాయి ఎక్కువ. ఎక్కడ చూసినారు తెల్లగా విచ్చుకుని వాటితో పాటు ఆ కొంగలు కూడా మిక్స్ అయ్యి ఇంకా ఏదో అదొక రొమాంటిక్ కలర్లో అయితే దూరం నుంచి కనిపిస్తాయి అన్నమాట. వీళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే చేపలు పట్టుకుంటారు. వాళ్ళకు ఒక కట్టుబాటు అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఇదంతా గుర్రపు డెక్క, ఎవరికి వాళ్ళకి పాడి ఉంటుంది. పంట అంటే ఇక ఈ చెరువులే ఉంటాయి. ఈ గడ్డి ఉంటుంది. ఈ గడ్డి గేదెలు తినడానికి అయితే పనికిరాదు, కానీ చిన్న చిన్న గడ్డలు ఉంటాయి కదా, అవి తింటూ అయితే పాడి కూడా చాలా పుష్కలంగా ఉంటుంది ఈ ఏరియాలో. చెరువు మీద ఇప్పుడు పేడ వేస్తారు కదా చేపలకి, అందుకని కంపల్సరీ ప్రతి ఒక్క రైతు కూడా 1-2 తన ఓపిక కొద్దీ గేదె అనేది పాడి అనేది మెయింటైన్ చేసుకుంటారు. ఇక చూసారు ఈ నార్మల్ కొంగలు రోడ్డు పక్కన ఉన్నాయి, ఇవి వెళ్తుంటే ఎగిరిపోతున్నాయి. అదే ఆగితే ఇవి చాలా బాగున్నాయి. అసలు దగ్గర దగ్గర ఒక 10 మీటర్ల వరకు కూడా కొంగలే నల్లగా ఉన్నాయి. ఐ థింక్ నీటి కొంగలు అనుకుంటా. అదిగోండి ఎన్ని కొంగలు ఎలా వెళ్తున్నాయి చూసారు, ఎన్ని ఉన్నాయి చూసారు. నాకు ఎక్కడికెక్కడికో పరుగులు పెట్టి ఏవేవో చూడాలి, ఏదేదో చేయాలి, ఇలాంటి కోరికే ఉండదు. ఎందుకో ఈ పక్కనే ఉంటుంది కదా, ఈ ఏరియాకి వెళ్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఆ పక్కనే ఎగురుకుంటూ వెళ్తున్నాయి కొన్ని రకాల కొంగలు. భలే అనిపిస్తుంది, మనతో పాటు వస్తూ ఉంటాయి అన్నమాట అవి కూడా. అటు వెళ్ళాం, ఇటు వెళ్ళాం, ఊటీ వెళ్ళాం, కొడైకెనాల్ వెళ్ళాం, లేకపోతే ఇంకో చోట అని చెప్పుకుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే మన సరౌండింగ్స్లోనే ఇలాంటి మంచి మంచి ఏరియాలు ఉంటాయి. ఇక్కడైతే అదిగోండి ఆ పెద్దగా నీటిలో వెళ్తున్నట్టుంది చూసారా, అది ఒక్కటే ఉందన్నమాట బర్డ్. ఇప్పటి వరకు నేను చెప్పిన అసలు కొల్లేరుకి సంబంధించిన బర్డ్ అది ఒక్కటే ఉంది ఈ ఏరియాలో. ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత గోకర్ణపురం అని ఉంది, ఆ దగ్గరలో వచ్చినాయి అనమాట అవి. ఇది గోకర్ణపురం. ఇక్కడ కొల్లేరు లేదు, కొంచెం చేపల చెరువులు సొంతగా ఉన్నాయి. ఇది కూడా నేను చెప్పాను కదా 2వ రకం బర్డ్ అని అయ్యి. ఏగో ఇది మేము కొల్లేటి కోటకి వెళ్ళే దగ్గరలో ఆగి కొంచెం అంతా క్యాప్చర్ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడైతే చిన్న చిన్న పక్షులు ఎగిరినాయి, అవి క్యాప్చర్ చేశాను కానీ అది పడలేదు. ఇక్కడ చేపలు అవన్నీ చేపలు ఎగురుతున్నాయి. ఈ చేపల చెరువు వాళ్ళు పెంచుకుంటారు అనమాట, అందుకని చేపలు చూడండి కదులుతూనే ఉన్నాయి. కొంగలు నిలబడి తినేస్తూ ఉంటాయి.
ఆ కొంగలు తినేస్తాయనే వీళ్ళు ఆ నాటు బాంబులు అనేది వేస్తారన్నమాట. ఆ సౌండ్లకి అనేది అసలు కొల్లేటికి సంబంధించిన పక్షులు రావటం మానేసినాయి. అది ఇక్కడ నానుడైతే ఇదివరకు అయితే ఇక్కడ చాలా బ్యాడ్ స్మెల్స్ వస్తూ ఉండేవి. ఇప్పుడు అసలు స్మెల్ లేదు, కానీ ఎక్కువసేపు ఉంటే బాగుండు, ఇంకొంచెంసేపు గడిపితే బాగుండు అట్లా అనిపించింది ఈసారి. లాస్ట్ టైం వెళ్ళాం కానీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడంతా మా హ్యాపీకి కంగారు అనమాట, తీసుకొచ్చేదాకా వెళ్ళేదాకా కంగారు, వచ్చేదాకా కంగారు అని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. గుడి దగ్గరికి వెళ్తున్నాం, దగ్గరికి వచ్చేసాం. ఇవి కూడా అసలు ఇళ్ళే ఉండేవి కాదు, అలాంటిది అంత పక్కా ఇళ్ళు కట్టేస్తున్నారు చూసారా. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క దానికి పోలికే ఉండదు. ఇది ఇటు నుంచి తిరిగి వస్తాము రోడ్డు, కానీ షార్ట్ కట్లో ఇలా వెళ్ళిపోతాం అన్నమాట టెంపుల్కి. అది అటు నుంచి తిరిగి వస్తే మెయిన్ రోడ్డు, ఇది అడ్డదారి అంటారు కదా, డొంకదారి అడ్డదారి, అట్లా అడ్డదారిలో అయితే టెంపుల్కి వెళ్ళిపోతుంది. ఇది మామూలుగా అయితే తిరునాళ్ళ రోజు ఇదంతా ఉంటుంది. చెప్తున్నాను కదా, అందరూ కన్వర్టెడ్ అయిపోయారు. ఆ వడ్డీ కులం అనేవాళ్ళు బాగా కన్వర్టెడ్ అయిపోయారు. లేకపోతే అసలు ఈ 15 రోజులు ఇప్పుడు నేను చూపించే ఈ గ్రౌండ్ అంతా ఈ అందులో ఆదివారం ఖాళీ ఉండదు. కోళ్ళు, మేకలు, అలాగే మొక్కుబడులకి పెట్టే చీరలు, ఎవరి బిజినెస్ వాళ్ళు, చెరుకు గడలు, జీళ్ళు, ఇక అసలు తిరణాలంటే తిరణాల్లా చేస్తారు. అలాంటిది ఎక్కడ మచ్చు కూడా జీడు అనేది కనిపించలేదు, క్రౌడే లేదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మేము వెళితే కాలు పెట్టడానికి ఖాళీ లేనంత రష్ ఉంటుంది ఈ ఏరియా. అలాంటిది ఇప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే మనం అటు ఇటు కానీ సీజన్లో వెళ్ళాంలే, అందుకే ఖాళీగా ఉంది అనుకున్నాం, కానీ కాదండి, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇది గుడి. ఇదివరకు ఈ గుడి కూడా చాలా లోపలికి ఉండేది, ఇదంతా కూర్చుని కళ్యాణం చూసేవారు. అలాంటిది ఇదంతా బాగా డెవలప్ చేశారు. ఎలా అంటే మాకు ఇక్కడ చిన్న తిరుపతి ఉంటుంది, చిన్న తిరుపతి గుడికి కనుక ఎదర అన్ని రకాల స్వరూపాలు పెట్టి ఆర్చులు పెట్టి ఎలా పెట్టారో సేమ్ వీళ్ళు కూడా అయితే అట్లా కట్టేశారు. ఇదిగోండి, ఇవన్నీ అమ్మవారి ప్రతిరూపాలు ఉంటాయి కదా, కొన్ని రకాల అవతారాలు, ఆ అవతారాలతో అయితే ఇట్లా పెట్టారు. అదే మాకు చిన్న తిరుపతిలో అయితే స్వామివారి అవతారాలు అలా ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మీకు అమ్మవారి అవతారాలు అవి చూపిస్తున్నాడు అనమాట. ఇవన్నీ ఈ స్తంభాల మీద. ఇక్కడ 100 సంవత్సరాల పైనే ఉన్నటువంటి చెట్టు ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, దీని పక్కన. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. ఇక్కడ కూడా ఉచిత దర్శనం ఉంటుంది, 10 రూపాయల దర్శనం ఉంటుంది, 50 రూపాయల దర్శనం ఉంటుంది. 50 రూపాయల దర్శనం అంతరాలయంలోకి వెళ్తామని. ఇక్కడ టికెట్లు తీసుకుంటే లోపలికి 3 దారులు ఉంటాయి వెళ్ళడానికి. వేస్ అనేది 3 దారులు ఇస్తాడు. 3 క్యూ లైన్లో అయితే లోపలికి వెళ్ళాలి. చూసారికి ఎంతవరకు నడిచొచ్చాము. ఇదివరకు ఇక్కడి నుంచే ఉండేది టెంపుల్. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆకువీడు వెళ్ళడానికి బోట్ షికారు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళాం కదా టెంపుల్లోకి, ఆ లోపలికి వెళ్ళడానికి లెఫ్ట్ తిరగాలి. మారిపోయింది గుడి అంతా అయితే, చక్క మంచి ఇదితో చేశారు. మేము అంతరాలయ దర్శనానికి వెళ్తున్నాము. ఇదంతా గుడి ప్రాంగణం, అసలు ఖాళీగా ఉంది చూడండి. తిరణాలంటే ఎట్లా ఉండాలి, అలాంటిది ఖాళీగా ఉంది. ప్రొద్దుటే 5ంటికి వచ్చేసరికి అన్నీ ఫుల్ రష్ ఉంటాయి, ఒకరికొకరు తోచుకుంటా అసలు చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ మొక్కుబడి గవ్వలో పాప మొక్కు తీర్చుకుంటా ఉంది. ఇక్కడ నుంచి అయితే లోపలికి కెమెరా అలౌ లేదనమాట, ఖాళీగా ఉంది కదా అందుకని అలౌ లేదు. ఇవి షాప్స్, ఎక్కడ కూడా గాజులు మామూలుగా బొమ్మలు అలాంటివే ఉన్నాయి. నాకు అదే ఆశ్చర్యం వేసింది. మళ్ళీ ఇదైతే ఇప్పుడు అటు వెళ్ళాం కదా, ఇటు వస్తున్నాము. ఇదిగోండి, ఇక్కడ కూడా అత్యవసర కేంద్రాలు ఉంటాయి, పోలీస్ సిబ్బంది ఉంటారు. అట్లాగే మనకి ఏమన్నా చందాలు అలా ఇవ్వాలి అన్న, విరాళాలు ఇవ్వాలి అన్న అలాగా రాసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి ఎవరైనా విరాళాలు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ కూడా. అందులో ఇదంతా చాలా బాగా డెవలప్ చేశారు. చూస్తున్నారుగా, ఇదివరకు అయితే అసలు ఇవన్నీ ఉండేవి కాదు, ఇదంతా కొత్తగా కట్టిన మండపం అన్నమాట. ఇంక మేమైతే బయటకు వచ్చేసాము. ఇక్కడ గోమాతలు ఏంటంటే వచ్చిన వాళ్ళు అరటిపళ్ళు అవి పెడతారు కదా, అందుకని ఎదురు చూస్తూ ఉన్నాయి. లేకుంటే అటు తిరిగి వచ్చాము మేము. ఇప్పుడు ఇటు పక్కకు వచ్చేయాలి అసలు లెక్క. ఈ గుడి బయట ప్రాంగణం, ఈ ఏరియా అంతా కళ్యాణం జరిగినప్పుడు మొత్తం నిండిపోతుంది. వెనకైతే లారీలు అలాగుంటాయి, ఇవన్నీ లారీలు ఆపేసేవారు. ఇప్పుడు ఏదో అరకొరగా మాత్రమే ఉన్నాయి.
రోడ్లు అయితే వేశారు కొంచెం గట్టిగా. ఇదిగోండి ఇక్కడ స్టేజ్ ఇక్కడ మామూలుగా అవి ఉంటాయి కదా కళా ప్రదర్శనలు, అలాంటివి కళా ప్రదర్శన అనేది చేయొచ్చు ఇక్కడ. ఇది ఇక్కడ 5 స్టార్ హోటల్ అన్నట్టు చక్కగా ఒక చెక్క టేబుల్ వేశారు, 4-5 కుర్చీలు వేశారు, కారపొడి అలాగే పప్పు చట్నీ తోటి దోశ తీసుకున్న, ఇడ్లీ ఉంది, బోండా ఉంది, గారె ఉంది. సరే చూద్దామని దోశ తీసుకున్నా. అంత టేస్టీగా దోశ అయితే లేదు కానీ చట్నీను కారపొడి మాత్రం చాలా బాగుంది. ఇదో ఎక్స్పీరియన్స్. ఈ వీడియో తీసుకుంటే మా అబ్బాయి పక్కన కూర్చొని ఇడ్లీ తింటా ఇది కూడా తీసుకుంటారా అంటున్నారు. అది ఒక మెమరీ. అంటే ఇక్కడ దోశ ఎలా ఉంటుంది అనేది కాదు కానీ కారపొడిను చట్నీ అనేది చాలా బాగుంది. నేనైతే విడివిడిగా తిన్నాను, మళ్ళీ 2 మిక్స్ చేసి తిన్నాను. ఒకవేళ కడుపు కకలా వెకలం అయిపోయినా ఇబ్బంది లేదని చెప్పేసి అయితే తినే. ఇదిగోండి ఇదే ఇక్కడ 5 స్టార్ హోటల్. ఇంకెందుకన్నా రిచ్ ఏమీ లేదు ఇక్కడ. ఇక్కడైతే తిరణాలకి వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకోవాలంటారు కదా, చెరుకు గెడ అయితే నరికించుకుంటున్నాను. ఇది గెడ వచ్చేసి 60 రూపాయలు చెప్పారు, కానీ బాగుంది అనిపించింది ఎందుకో. ఇది పంచదార చెరుకు కదా, అదే బెల్లం చెరుకు కదా, అందుకని తీసుకున్నాం. ఎవరు లేరు, ఒక ముక్క ఇవ్వమంటే ఇవ్వనందుకని మొత్తం గెడగెడ తీసుకున్నాము. చక్కగా అయితే పొందిగ్గా నరికింది. అది పట్టుకోండి ఓ పక్క అంటే నాకు భయం వేసింది. అసలు మనకి నరుకుతున్నట్టు కూడా తెలియకుండా. ఇక్కడ కూడా అయితే సేవకు ఇలాగా సేవకులు అనేది వచ్చారు. ఇప్పటి వరకు వీళ్ళని చూడలేదే ఫస్ట్. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి ఇదంతా వస్తూ ఉన్నారు కొంచెం కొంచెంగా. కొద్దిగా మేము ఇందాక వెళ్ళిన దానికన్నా ఇప్పుడైతే జనాలు కొంచెం మొక్కుబడులు ఉంటాయి. ఇక్కడ కూడా ఏంటంటే కోళ్ళు బలిస్తారు, మేకపోతులు బలిస్తారు, భోజనాలు పెట్టుకుంటారు, అన్నప్రాసనలు. బాగా నమ్మిక అనమాట. కోరుకున్న కోరిక జరుగుతుంది అని చెప్పేసి బాగా నమ్ముతారు ఈ పక్కన వాళ్ళందరూ. మాకు బాగా చాలా వైభవంగా జరుగుతాయి. మా విలేజ్లో వాళ్ళు కూడా చాలామంది భోజనాలు అవి పెట్టేవారు. అలాంటిది మరి ఎందుకో అంటే ఇప్పుడు చెప్తున్నాం కదా, ఒక వర్ణం వారు బాగా తీసుకుని అందరిని ఇన్వైట్ చేసినంతసేపు బాగా జరిగినాయి. ఎప్పుడైతే వాళ్ళు వదిలేశారో అందరూ వదిలేశారు, తగ్గిపోయింది, అసలు క్రౌడే లేదు. ఇది తెల్లారింది కదా, తెల్లారిన తర్వాత చూపిస్తున్నాయి ఇవ్వండి అంత గ్రీనిష్గా గుర్రపడక్క. ఇదంతా రెల్లుగడ్డ ఏదో అంటారు ఆ గడ్డిని. ఇందాక వెళ్ళేటప్పుడు మా హబ్బీకి అక్కడ గుడి ఏమి రష్గా ఉంటుందో నాకు కంగారులో తీసుకెళ్లారు కదా, ఇప్పుడు చక్కగా నిదానంగా అయితే తీసుకెళ్తున్నారు. పక్కనంతా కొంగలు ఉన్నాయి, సరిగ్గా కనిపించట్లేదు కానీ కొంగలు ఉన్నాయి అన్నమాట. కానీ మేరంతా కొల్లేరే. ఇగోండి తామర పువ్వులు. చెప్పా కదా తామర పువ్వులు వేరు, కలువ పువ్వులు వేరు. కలువ పువ్వులు పింక్ కలర్లో ఉంటాయి, తెలుపు కలర్లో ఉంటాయి, అది డిఫరెన్స్ అన్నమాట. ఇదిగోండి ఇలా వెళ్తున్నాం. ఇక్కడ ఎందుకో ఒక నెట్లా కట్టారు, మరి ఏమన్నా ఫిషెస్ అటు ఇటు వెళ్ళకోకున్నానా, కొంగలు వెళ్ళకోకున్నానా అనేది అయితే నాకు తెలియలేదు. ఇవన్నీ కూడా కొంగలు ఉన్నాయి ఈ ఏరియాలో. అసలు ఆ లోపల వెళ్తున్నట్టు కనిపించింది చూసారా, అదే ఉన్న ఒక కొంగ అన్నాను కదా, ఈ అసలు ఆ కొల్లేటికి సంబంధించిన కొంగలు అని అది ఒక్కటే కనిపించింది. ప్రొద్దుట వెళ్ళేటప్పుడు అయితే 7-8 కనిపించినాయి కానీ రిటర్న్ అయినప్పుడు లేవు. ఇవ్వండి అన్నీ కలువ తామర పువ్వులే. అదిగో దూరంగా అన్నీ కలువ పువ్వులు ఉన్నాయి అక్కడ. పక్షులు కూడా ఉన్నాయి, చిన్న చిన్న పక్షులు, అవి కూడా వెళ్తూ ఉన్నాయి అన్నమాట. దీంట్లో కొన్ని రకాల కొంకలు ఉన్నాయి ఈ గుర్రపు డెక్కలో. ఇదేనండి మా కొల్లేటి కోట ప్రయాణం. అయితే ఇంక మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇదిగో చచ్చిందా చూపించా కదా, అది ఎంత బాగుందో. ఇక ఇక్కడైతే బోగన్విల్లా ఉన్నాయి. అసలు ఈ బోగన్విల్లా భలే పూసినాయి రోడ్డు పక్కన. ఇవన్నీ పూరిళ్ళు ఇలాగుండే ఇదివరకు ఈ ఏరియాలో, అలాంటిది ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళు కట్టేశారు. అర్థమే కాలేదు ఎంత డెవలప్ అయింది అనేసి. అంతేలేండి, ఇంకే చేసేది ఏముంది, అవ్వాల్సిందే కదా ఎప్పటికైనా. ఏంటంటే చేపల చెరువుల మీద ఉండి మేత కట్టుకుంటా అట్లాగా పని వాళ్ళ కింద ఉంటారు, ఉండి ఆ చేపలకి సంబంధించిన మేతలు, ఎరువులు అలాంటివన్నీ ఆ ఇళ్ళలో పెట్టుకుంటారు. అదే వర్షాకాలం వస్తే ఇక్కడ నడవడానికి కూడా ఖాళీ ఉండదు. ఈ కరెంటు తీగల మీద కూడా ఒక రకం పిచ్చుకలు ఉన్నాయి, అదే చూపిస్తున్నా, అర్థం అవ్వట్లేదు కానీ అయ్యే పిచ్చుకలు.
ఇదిగోండి ఇక్కడ కొంగ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇదే నేను చెప్పిన రెండో కొంగ. అది దాని ముక్కు చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. కనిపించట్లేదులేండి, మిమ్మల్ని చూడమనడం కూడా న్యాయం కాదనుకో ఆక్కోకుండా. ఇక్కడ వరకు కొల్లేటి వన్యప్రాణి అభయారణ్యం అండి. ఇదేనండి ఇవాళ వీడియో. అయితే మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. నా ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.